హాయ్ అందరికి. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, శివయ్యకి పంచామృతతో అభిషేకం చేయించామని. ఈ వీడియోలో వచ్చేసి ఆ స్వామివారికి అలంకరణ ఎలా చేసామో చూపిస్తున్నాను. ఇక్కడ అయ్యవారు వచ్చేసి మన సైడ్ వచ్చేసి పంతులు గారు అంటాము, ఇటు సైడ్ వచ్చేసరికి అయ్యవారు స్వామి అని అంటారనమాట. ఇంకా పంతులు గారి చేస్తే శివయ్యకి బొట్లు అవన్నీ పెట్టించాము. మామూలుగా మా శివయ్యకి వచ్చేసి విభూది గంధంతో పెడతారంట, కుంకుమ పెట్టకూడదంట. కానీ మన అలంకారం కోసం కుంకుమ ఇక్కడ పెడుతున్నాము. మీలో ఎవరికైనా తెలుసో లేదా కామెంట్ చేసేయండి. అలాగే ఎవరైనా మన వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో చూసే వాళ్ళైతే బయోలో లింక్ ఉంది, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ శివయ్య అలంకరణ అయిన తర్వాత కుంకుమ పూజ కూడా చేసాం పార్వతి తల్లికి. ఆ కుంకుమ పూజ నేను అత్తయ్య కలిసి చేసాం అనమాట. ప్రశాంతంగా గుడిలో మేమే, పంతులు గారు, మా ఫ్యామిలీ తప్ప ఇంకెవ్వరు లేరు. ఆ శివయ్యకి అలా మా చేతుల మీద మేము చేసుకోవడానికి ఎంతో పుణ్యం అనమాట. అదంతా అయిపోయిన తర్వాత పార్వతి తల్లికి కూడా ఇంకా కుంకుమ పూజ చేసుకున్నాం. శ్రీచక్రం అవి ఉంటాయి, అన్ని క్లీన్ చేసి వాటికి కూడా బొట్లు అవి పెట్టి ఇంకా అత్తయ్య నేను అక్కడ కుంకుమ పూజ చేసుకున్నాము. ఇంకా మా చేతుల మీద అన్ని జరిగి మాకు చాలా హ్యాపీగా ఉంది.